కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం గదా! ముగ్గురు పిల్లలు పుట్టారు, నలుగురు పిల్లలు పుట్టారు, ఐదుగురు పిల్లలు పుట్టారని జెప్పేసి చూస్తూ ఉంటాం. అయితే మరి ఎంత హైయెస్ట్ నంబర్ విన్నారో మరి నాకు ఐడియా లేదు గానీ నేను ఐ హర్డ్ అప్ టు 9 ఆర్ 12 కూడా వినటం జరిగింది. అది ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అని చెప్పేసి మనం చూసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారము ఇన్ ఆర్డినరీ కండిషన్స్ ఒక్క ఓవమ్ సెల్లే ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్క మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో. వుమన్ నుంచి. అయితే కొన్నిసార్లు అండర్ ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్ 2 ఓవమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 2 ఓవమ్ సెల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇవి ఒక ఓవమ్ సెల్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ 2గా విడిపోతే ఐడెంటికల్ ట్విన్స్ ఇంకొక ఓవమ్ సెల్ ఇంకొక స్పెర్మ్ సెల్‌తో కలిసినప్పుడు ఒక ఇండివిడ్యువల్ డెవలప్ అవ్వడం తల్లి గర్భంలో. అప్పుడు 2 ప్లస్ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ప్లస్ 1 సింగిల్. అప్పుడు ఎంతమంది అవుతారు? ముగ్గురవుతారు. ముగ్గురు పుట్టడానికి రీజను. కొన్నిసార్లు నలుగురు వింటాం. నలుగురెట్లా? ఈ 2 ఆహ్, అండాలు అంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ 2గా విడిపోవడానికి అవకాశం ఉంటది. అంటే అప్పుడెంత అవుతారు? 2 ఇంటూ 2 అంటే 2 ఎగ్స్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఎగ్స్ 2గా విడిపోతాయి. అప్పుడు నలుగురు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఐదుగురు, ఆరుగురు, 7, 8 ఎట్లా అవుతుందంటే కొన్ని ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కామన్. ఆ కండిషన్స్‌లో విమెన్ మే ప్రొడ్యూస్ 3 ఓవమ్ సెల్స్ ఆర్ సమ్‌టైమ్స్ మే మోర్ థాన్ 3 ఆల్సో. అప్పుడు ఈ 3 ఓవమ్ సెల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ దే మే స్ప్లిట్ ఇంటూ 2 అంటే 2గా విడిపోయినప్పుడు 3 ఇంటూ 2 6 అవ్వచ్చు. అలాగా 4 సెల్స్ ఓవమ్ సెల్స్ 4 స్పెర్మ్ సెల్స్‌లో కలిసి 4 డివైడ్ అయినప్పుడు 8 కావచ్చు. అలాగా 2 ఓవమ్ సెల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ డివైడ్ కావచ్చు, 2 కాకపోవచ్చు. డివైడ్ అయిన దగ్గర 4 ఉండొచ్చు. ఇంకొక ఓవమ్ సెల్ ఒకటి యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉండొచ్చు. ఆ 4 ప్లస్ 1 5. ఈ విధంగా నంబరు పెరుగుతూ పోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఐడెంటికల్ ట్విన్స్ ఎప్పుడు కూడా ఇద్దరు ఆడపిల్లలు గాని, ఇద్దరు మగ పిల్లలు గాని ఉంటారు. ఫ్రెటర్నల్ ట్విన్స్‌లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదొక విషయం నేను చెప్పాలనుకుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు మరి డెత్ రేట్ ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అడ్జస్ట్‌మెంట్ కష్టం కాబట్టి ఎక్కువ మంది పిల్లలు పుట్టినప్పుడు మరి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.